అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు జరిగిన కథ అండి. సినిమా పేరు జరిగిన కథ, ఓల్డ్ సినిమా. పాట పేరు భలే. మా పాటకి నేను తీసుకున్న రాగం శుద్ధన్యాసి రాగం అండి. శుద్ధన్యాసి రాగం అండి. శృతి అండి, శృతి 2. నేను తీసుకున్న రాగం పేరు శుద్ధన్యాసి రాగము, శృతి 2 అనమాట. ఈ 2లో ఈ యొక్క రాగం చూడండి. 2 శృతిలో శుద్ధన్యాసి రాగం చూడండి. సా సా ఇది సా అయినప్పుడు ఈ రాగం ఎండింగ్ కూడా ఇక్కడ రావాలండి. ఇది సా అయినప్పుడు ఇక్కడ ఇది సాగి అంటే సా గావన్, సా గావన్, మావన్, పా నీవన్, సా. అవరోహణ కూడా సా నీవన్, పా మావన్, గా, సా. సా గా మా పా నీ సా. అవరోహణ కూడా సా నీ పా మా గా, సా. అయితే ఈ పాట చివరిలో పాట అంతా అయిపోయినాక ఘంటసాల గారు అన్నప్పుడు మాటు వస్తుంది. కనిస్వరంగా అందం కోసం మాటుని ఉపయోగించాం. కనిస్వరంగా మాటు వస్తుందండి. మనం పాట మొదలు పెడదాం ఇప్పుడు. చెప్పండి, పాట రాగని చెప్పే కదా. ఓకే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే కూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే కూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన
ఇందాక మీరు చెప్పలు మర్చిపోయానండి, పాట ఎక్కడ రాగం చూపిలేండి, రాజు చూపిలేండి పేపర్లో చూడండి. ఇది పాట సినిమా పేరండి, జరిగిన కథ. పాట పేరు భలే మంచి రోజు పాట అండి. రాగం పేరు శుద్ధ ధన్యాసి రాగం. శృతి 2 డి. ఆరోహణ సగం అప్పనిస, అవరోహణ సని పమ గస, అన్నిస్వరం మాటు. చూడండి, ఈ యొక్క రాగం అంటే కీబోర్డు కొత్తగా నేర్చుకోవాలని చెప్తున్నాను. ఈ మాట శృతి ఒకటి ఎట్లా ఉందండి, శృతి ఒకటిలో ఈ యొక్క రాగం అండి, శృతి ఒకటిలో శుద్ధ సంగీతం ఉందండి. సా గావన్ అయితే ఇప్పుడు శృతి మన 2 కాబట్టి ఇప్పుడు వస్తుంది సా సా గావన్ ఇందులో రెండు స్వరంగా వస్తుంది మాటు. ఓకేనండి, అది రాపోయాను ఎందుకంటే ఓకేనండి. చాలా మంచి పాట అండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. మన ఛానల్లో చాలా బాగుంటుంది పాటలు, మొత్తం కూడా సినిమా పాటలు ఉంటాయి, భక్తి పైన పాటలు ఉంటాయండి. లెర్నింగ్ కోసం కూడా పైన ప్లేలిస్ట్లో మీరు క్లిక్ చేస్తే లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అలా పాటలు వస్తాయండి. ఏమైనా డౌట్స్ నాకు ఫోన్ చేయండి. నా సెల్ నెంబర్ 9912685884 అండి, నా సెల్ నెంబర్. ఈ యొక్క పాటపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని, సలహాలని, మీకు దీవెనలని కూడా నాకు పంపండి. బాగుంటే బాగుంది అనేది పంపండి. ఓకేనండి, పాట నచ్చితే లైక్ చేయండి. ఇంకొంచెం బాగా నచ్చితే ఇతరులకి ఈ పాటని షేర్ చేయండి, అంటే సెండ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.